హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 48. పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నామని జీవిత చెప్పడంతో వాట్ పెళ్ళేంటి అని అడిగాడు ధీరజ్. అయ్యో తీరు, నీకు పెళ్ళంటే ఏంటో తెలీదా అని నవ్వుతూ అడిగింది నందిని. షడప్ నందు అని ఆమెకు వేలు చూపించి, ఏంటిది మమ్మీ, నాకు చెప్పకుండా ముహూర్తాలు ఎందుకు పెట్టిస్తున్నారు అని సీరియస్గా అడిగాడు. అదేంట్రా అంత టెన్షన్ అవుతున్నావు? అయినా ఇందులో తప్పేముంది? మీ ఇద్దరూ ఆల్రెడీ లవ్లో ఉన్నారు, మేం కూడా ఒప్పుకున్నాం. ఇక మిగిలింది పెళ్ళే కదా, అందుకే ముహూర్తాలు పెట్టిస్తున్నాం, ఇంకేంటి అని అడిగింది జీవిత. అబ్బా స్టాప్ ఇట్ మమ్మీ, నేను పెళ్లి చేసుకోను అని కొంచెం తడబడుతూనే చెప్పాడు ధీరజ్. వాట్, పెళ్లి చేసుకోవా అని వికాస్ జీవిత ఇద్దరూ ఒకేసారి అంటూ అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ముందుగా తీరుకున్న జీవిత, ఎందుకు, నీకు నందిని నచ్చలేదా అని నుదురు చెట్లించి అడిగింది. అదేం లేదు మమ్మీ, బట్ నాకు పెళ్ళి ఇష్టం లేదు అని పాడిన పాటే మళ్ళీ పాడాడు ధీరజ్. వెంటనే వికాస్ కూడా, నందినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేదంటే అసలు పెళ్ళంటే ఇష్టం లేదా అని కోపంగా అడిగాడు. నాకు అసలు పెళ్ళంటే ఇష్టం లేదు, నేనెవరిని పెళ్లి చేసుకోను, లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటాను అని తెగేసి చెప్పాడు ధీరజ్. ఆ మాటకు వికాస్ జీవిత షాక్ అవుతూ నోట మాట రానట్లుగా చూశారు. ఇంతలో, ఒంటరిగా ఉంటున్నాడు అంటే ఆ అబ్బాయికి ఏదైనా జన్యులోపం ఉందా ఏంటి అంటూ మధ్యలో దూరేశారు పంతులు గారు. ఆ మాట విన్న నందిని కిసుక్కున నవ్వేసింది. దాంతో ఆమె వైపు సీరియస్గా చూసిన ధీరజ్ తిరిగి పంతులు వైపు చూసి, అలాంటిదేమీ లేదు పంతులు గారు అని చెప్పాడు. పెద్దవాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడితే నాకు చెప్పవయ్యా, నేను మంచి మంచి నాటు వైద్యుల గురించి చెబుతాను, అంతేగాని ఇలా సంసారాన్ని జీవితాన్ని వదిలేసుకుంటే ఎలా అని అడిగారు పంతులు గారు. ఆ మాటతో మండిపోతుంటే, ఇక మీరు ఆపుతారా అని అన్నాడు ధీరజ్. షటప్ ధీరజ్, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలానైనా మాట్లాడేది? అయినా ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది? పోనీ నాకు చెప్పు, ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని డైరెక్ట్గా అడిగాడు వికాస్. ఆ మాటతో వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి నందిని తన పవిట చెంగుని నోటికి అడ్డుగా పెట్టుకుంది. జీవిత భయం భయంగా ధీరజ్ వైపు చూస్తుంటే, అబ్బా ఆపండి డాడీ, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పాడు ధీరజ్. ఏమీ లేకుండా మరి పెళ్లి చేసుకోవడానికి ఏంట్రా ప్రాబ్లం అని అడిగింది జీవిత. ప్రాబ్లం ఏమీ లేదు మమ్మీ, జస్ట్ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అంతే అని గట్టిగా చెప్పాడు ధీరజ్. ఇక అది ఎంతకు తెగేలా లేకపోవడంతో, ఆ అబ్బాయి ఇలా పబ్లిక్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడేమో, మీరు అబ్బాయితో పర్సనల్గా నిదానంగా మాట్లాడి చూడండి, అప్పుడు అన్నీ చెబుతాడు అంటూ అక్కడి నుండి పైకి లేచారు పంతులు గారు. అతని మాటలు విన్న ధీరజ్ తల్లి తండ్రి నందిని వైపు కూడా మింగేస్తున్నట్లుగా చూసి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం ఆలస్యం. పెద్దగా నవ్వింది నందిని. ఆ నవ్వు చూసిన వికాస్ జీవిత ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఎందుకు నవ్వుతున్నావు అని ఇద్దరూ ఆమెను ఒకేసారి అడిగారు. అప్పుడు నందిని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, పంతులు గారి మాటలకు ధీరజ్ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాల్సిందంటీ, మీరు కూడా నవ్వేవాళ్ళు అని మళ్ళీ పెద్దగా నవ్వింది నందిని. ఆ నవ్వుతో వికాస్ జీవిత కూడా చిన్నగా నవ్వారు. ఇంతలో సడన్గా ఆమె కళ్ళ ముందుకు వచ్చాడు ధీరజ్. అతన్ని చూడగానే టక్కున నవ్వు ఆపేసింది నందిని. ధీరజ్ ఆ ముగ్గురిని సీరియస్గా చూస్తూ, నా మీదే కామెడీలు చేసుకొని నవ్వుకుంటున్నారా, చెప్తా మీ సంగతి అంటూ అక్కడే కింద ఉన్న కార్ కీస్ తీసుకొని తల్లికి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధీరజ్. వెళుతున్న అతన్ని చూసి పెద్దగా నవ్వుకున్న నందిని, వికాస్ జీవిత కూడా ఆ తర్వాత నెమ్మదిగా ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇక మరోవైపు కారులో ఆఫీస్కి స్టార్ట్ అయిన ధీరజ్ మనసంతా గందరగోళంగా మారిపోయింది. నవ్వుతున్న ఆ ముగ్గురి ముఖాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ తనకేమైనా అయితే వాళ్ళ నుంచి ఆ నవ్వును దూరం చేసిన వాడిని అవుతాను అని అనుకున్న ధీరజ్ తన హెల్త్ గురించి మరోసారి డాక్టర్స్తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు దేవనగరి అనే ఊరిలో ఊరి మధ్య ఉన్న మహల్లో ఉన్న ఒక రూమ్లో ఎదురుగా నుంచొని తన ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తున్నాడు రవీంద్ర. అతను ఆ ఫోటోని ఎంతసేపటి నుంచి చూస్తున్నాడో అతనికే తెలియదు. ఇంతలో అక్కడికి వచ్చింది స్నేహలత. ఆమెను చూస్తూనే, రాజసమంతా దీనిలోనే ఉంది కదక్కా అని ఆ ఫోటో వైపే చూస్తూ అన్నాడు రవీంద్ర. ఆ మాటతో ఒకసారి తనను తాను పైనుండి కింది వరకు చూసుకుంది స్నేహలత. పట్టుచీర, ఒంటి నిండా నగలు, పైన శాలువాతో దర్పంగా కనిపిస్తున్న ఆమె, ఆ రాజసం నాలో లేదా రవి అని గంభీరంగా అంది. ఆ మాటతో ఆమె వైపు చూసి, ఎందుకు లేదక్కా, ఉంది, కానీ
నీది తెచ్చిపెట్టుకున్న రాజసం, దానిది బై బర్త్ వచ్చింది అని చెప్పాడు రవీంద్ర. ఆ మాటకు మూతి ముడుస్తూ, సరే సర్లే, పెళ్ళయ్యే వరకు ప్రతి మగాడికి ప్రపంచంలో తనకి కాబోయే భార్యే అందంగా ఉంది అనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడుంది తను? 15 రోజుల నుంచి కనిపించడం లేదు అని అడిగింది స్నేహలత. ఆ మాటతో భారంగా నిట్టూర్చిన రవీంద్ర వేలు పైకి చూపిస్తూ అక్కడుంది అని చెప్పాడు. ఏంటి అని అర్థం కానట్లు ముఖం పెట్టింది స్నేహలత. పైకి పోయింది అని చెప్పాడు రవీంద్ర. ఏం మాట్లాడుతున్నారు రవి? మతిపోయిందా? ఈ మాట మావయ్య వింటే నీ ప్రాణం తీస్తాడు అని అంది స్నేహలత. మావయ్య నా ప్రాణం తీయడు, మత్తు నుండి బయటకొస్తాడు అని మళ్ళీ ఫోటో వైపు చూస్తూ అన్నాడు రవీంద్ర. అసలు దానికి ఏమైంది రవి? ముందది చెప్పు అని అడిగింది స్నేహలత. మనకంటే ముందు తనను వెతికి చంపాలని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ దాని మొగుడు దీన్ని చంపేశాడు అని చెప్పాడు రవీంద్ర. ఆ మాట విన్న స్నేహలత షాక్ అవుతూ, అంటే శివాని చచ్చిపోయిందా అని నమ్మలేనట్లుగా అడిగింది. అవును అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు రవీంద్ర. ఓ గాడ్, ఇప్పుడెలా? శివాని చనిపోయిన విషయం మావయ్యకి తెలిస్తే అని అంటున్న ఆమె మాట పూర్తవకముందే, ఎవరు చెప్తారు అని అడిగాడు రవీంద్ర. ఆ మాటతో ఆశ్చర్యపోతూ, అంటే మావయ్యకి చెప్పొద్దా అని అడిగింది స్నేహలత. రవీంద్ర ఏం మాట్లాడలేదు. సరే రవి, అది వదిలే. శివానీని నువ్వు ప్రేమించావు కదా, అది చనిపోయినందుకు మరి నీకు బాధగా లేదా అని అడిగింది స్నేహలత. ఆ మాటకు ఏం సమాధానం చెప్పకుండా శివాని ఫోటోని మైమరుపుగా చూస్తున్నాడు రవీంద్ర. అతను బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న స్నేహలత తమ్ముడి భుజం తట్టి అక్కడి నుంచి తన మావయ్య ఆదికేశవ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడూ మద్యం మత్తులో తూగుతూ ఉంటాడు ఆదికేశవ. అప్పుడు కూడా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అతని ఎదురుగా వెళ్ళి కూర్చుంది స్నేహలత. ఆమెను చూడగానే, ఏంటి లత ఇలా వచ్చావు అని అడిగాడు ఆదికేశవ. అది మావయ్య, శివాని అని ఏదో చెప్పబోతుంటే, ఆపులత, ఆ నష్టజాతకురాల గురించి నా దగ్గర మాట్లాడుకు, అది బ్రతికున్నా నాకు చచ్చినట్లే అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటతో, తను ఆల్రెడీ చనిపోయింది మావయ్య అని మనసులోనే అనుకున్న స్నేహలత, ఎన్ని రోజులు మావయ్య ఇలా తన మీద ద్వేషం? తనేది కావాలని చేయలేదు కదా అని అడిగింది స్నేహలత. అది కావాలని చెయ్యకపోయినా దానివల్లే ఇదంతా జరిగింది. ఇక దాని గురించి మాట్లాడేటట్లయితే నువ్వు నా కంటికి కనిపించుకో అంటూ మళ్ళీ మందు గ్లాస్ పైకెత్తాడు ఆదికేశవ. ఇక ఆ మాటతో, క్షమించండి మావయ్య, మీకోసం భోజనం పంపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి వచ్చింది స్నేహలత. అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపించాడు ఆమె భర్త దయానంద్. అతన్ని చూస్తూనే, ఆగక్కడ అని ఆ మహల్ దద్దరిల్లేలా అరిచింది స్నేహలత. ఆ మాటతో భార్య వైపు చూస్తూనే టక్కున ఆగిపోయాడు దయానంద్. ఆవేశంగా అతని దగ్గరికి వెళ్ళిన స్నేహలత, మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగింది. నా కూతురు కోసం అని సమాధానం చెప్పాడు దయానంద్. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ, నీ కూతురు ఈ ఇంట్లో లేదు, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పింది స్నేహలత. అప్పుడే అక్కడికి వచ్చిన రవీంద్ర దయానందుని చూసి, ఏంటో బావగారికి ఇటుగాలి మళ్ళింది అని వెటకారంగా అన్నాడు. చూడు రవి, నేను నా భార్య బిడ్డ కోసం వచ్చాను, నీతో నాకు మాటలు అనవసరం అన్నాడు దయానంద్. వాడింటికొచ్చి వాడిని మాట్లాడొద్దు అనడానికి నీకేం హక్కుంది అని దయానందని చూస్తూ అడిగింది స్నేహలత. ఇది నీ ఇల్లు కాదు, నీ తమ్ముడి ఇల్లు కాదు, శివాని ఇల్లు. తనని నీ తమ్ముడు పెళ్లి చేసుకున్న తర్వాతే అతని ఇల్లు అవుతుంది అని అంటున్న అతని మాట పూర్తవుతూనే, ఇక నీతో మాటలు అనవసరం, ముందిక్కడి నుంచి వెళ్ళిపో, బేబీ ఇక్కడ లేదు అని అరిచి చెప్పింది స్నేహలత. ఇంతలో దయానంద్ ఏదో మాట్లాడబోతుంటే వెంటనే అతని షర్ట్ పట్టుకొని లాక్కెళ్ళి బయట వదిలేశాడు రవీంద్ర. అదంతా చూస్తున్న స్నేహలత ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. రవీంద్ర బయట వదిలేయగానే తన షర్ట్ను సర్దుకుంటూ, మీ అక్క భర్తతో ఇలా ప్రవర్తించినందుకు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దయానంద్. వెళుతున్న అతన్ని కోపంగా చూసి వెంటనే తన కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రవీంద్ర. మరోవైపు అక్షర, విక్రమ్ హవాయికి వెళ్లారు. అక్కడ ఆల్రెడీ వాళ్ల కోసం విల్లా బుక్ చేశాడు గౌతమ్. ఆ వాతావరణం, ఆ విల్లా చూసి మెస్మరైజ్ అయిపోయిన అక్షర, నైస్ ప్లేస్ విక్రమ్ అని అంది. విక్రమ్ కూడా అంతకుముందెప్పుడు హవాయి రాకపోవడంతో ఆ నేచర్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అక్షర, ఫ్రెష్ అయ్యేస్తే బయటికి వెళ్దాం అంటూ ఆమెకు ఓ రూమ్ చూపించి తను మరో రూమ్కి వెళ్ళాడు. విక్రమ్ ఫ్రెష్ అయ్యి కాసేపటికి బయటికి వచ్చాడు, కానీ అతనికి అక్షర కనిపించకపోవడంతో అక్షర అని పిలుస్తూ
ఆమె రూమ్ డోర్ నాక్ చేశాడు. కానీ రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది. అక్షర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో రూమ్ డోర్ నెట్టుకుని లోపలికి వెళ్ళాడు విక్రమ్. అప్పుడే బ్లౌజ్కి బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి తెగ ట్రై చేస్తూ లోపలికి వచ్చిన అతన్ని పట్టించుకోలేదు అక్షర. అది చూసిన విక్రమ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ అంతలో ఏదో డౌట్ వచ్చి మళ్ళీ ఆమె వైపు చూశాడు. శారీ పెట్టికోట్ అండ్ బ్లౌజ్ మాత్రమే ఉంది. ఆమె సన్నని నడుము అందంగా బయటికి కనిపిస్తుంటే ఆ నడుముకి దిష్టి చుక్కలా లైట్గా ఉన్న ముదురు ఎర్రటి మచ్చ అతనికి క్లియర్గా కనిపిస్తుంది. అది చూసి నిదురు చిట్లించిన విక్రమ్ హడావుడిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆ మచ్చ ఉన్న చోట తన చేత్తో తడిమాడు. అతని చేతి స్పర్శ తగలగానే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయిన అక్షర మిర్రర్లో కనిపించిన విక్రమ్ని అయోమయంగా చూసింది. ఏంటిది అక్షర? ఇన్ని రోజులైనా ఇది తగ్గకపోతే స్కిన్ స్పెషలిస్ట్కి చూపించుకోవాలి కదా అంటూ ఆమె ముఖం వైపు చూశాడు. వెంటనే ఆమె తన చేతుల్ని ఎదకి అడ్డు పెట్టుకొని అదురుతున్న పెదాలతో బెదురుతున్న కళ్ళతో అతన్నే చూస్తూ ఉంది అక్షర. ఆమెను అలా చూసిన విక్రమ్ అప్రయత్నంగా ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. దాంతో షాక్ అవుతూనే అతన్ని చూసింది అక్షర. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ బ్యాక్ హుక్స్ అన్ని పెట్టేశాడు విక్రమ్. అదే మాత్రం ఊహించే పొజిషన్లో లేని అక్షర విక్రమ్నే కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. చివరికి ఆమెను వదిలిన విక్రమ్ అక్కడే ఉన్న లోషన్ తీసి ఆమె నడుముపై ఉన్న మచ్చకు అప్లై చేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్నే చూస్తున్న అక్షర తన శక్తినంతా ఎవరో లాగేసినట్లు అలానే బెడ్పై కూర్చుండిపోయింది. అసలు విక్రమ్ గారు ఎందుకు ఇలా చేస్తారు? అప్పుడప్పుడు బాగా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన దగ్గరకు వస్తుంటే నాకేమో మైండ్ వర్క్ అవడం లేదు. ఏంటో అనుకుంది అక్షర. ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన విక్రమ్ మెల్లగా హెయిర్ రబ్ చేసుకుంటూ, మాయలేడి ఈ పిల్ల, ఇలా చూడగానే అలా మ్యాగ్నెట్లా లాగేస్తుంది. బాబోయ్, ఆ నడుమేంటో అంత సన్నగా అందంగా ఉంది. పట్టుకుంటేనే కాటన్లా మెత్తగా. చచా, ఏ వికీ, ఇది కాదు నీ క్యారెక్టర్. డోంట్ థింక్ దట్రీ థాట్స్ అని తనకు తానే చెప్పుకున్నాడు. అప్పటికి అక్షర ఇంకా రాకపోవడంతో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకా రాలేదేంటి అని మనసులోనే అనుకుంటూ ఆమె గదిలోకి తొంగి చూశాడు విక్రమ్. అక్షర అక్కడే బెడ్ మీద ఎలా ఉందో అలానే కూర్చుండి కనిపించింది. ఏంటి తను చీర కట్టుకోకుండా ఇంకెలానే కూర్చుంది అని మనసులోనే అనుకుంటూ బయట నుంచే అక్షర కమ్ ఫాస్ట్ అని పిలిచాడు విక్రమ్. ఆ మాటతో ఉలిక్కిపడిన అక్షర వెంటనే వస్తున్నాను విక్రమ్ అని చెప్పి ఫాస్ట్గా శారీ కట్టుకొని బయటకు వచ్చింది. కానీ విక్రమ్ వైపు చూడాలంటే ఆమెకు సిగ్గుగా అనిపించింది. అందుకే తలదించుకొని నడుస్తోంది. ఒక్కో డ్రెస్లో ఒక్కోలా కనిపిస్తున్న ఆమెను తన కళ్ళతోనే పిక్స్ తీస్తున్నాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరూ టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళిపోయారు. మరోవైపు అశ్వత్ తన రూంలోకి రాకుండా కష్టపడి డోర్కి అడ్డుగా పెద్ద సోఫాని పెట్టిన శివాని తిరిగి తన బెడ్ వైపు చూసేసరికి అక్కడ పాలకడిలలో విష్ణుమూర్తిలా పడుకొని ఆమెనే చూస్తూ నవ్వుతూ కనిపించాడు అశ్వత్. అతన్ని చూస్తూ షాక్ అయిన ఈమె, వీడేంటి ఎక్కడున్నాడు, అసలు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు? లోపలికి వచ్చినవాడు నేను ఇంత కష్టపడి సోఫా నడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా నా రూంలో బెడ్పై ఏం చేస్తున్నాడు అని ఆవేశంగా అతన్ని అడగబోయిన శివాని అంతలోనే నా ఇల్లు నా ఇష్టం, నాకు నచ్చిన చోట ఉంటానంటాడేమో అని పళ్ళు కొరుకుతూ అతన్నే చూస్తుంది. అప్పుడు అశ్వత్, నేను తప్పు చేశాను శివాని, నీకు ఎలాంటి మగాడు కావాలి అని అడిగాను. కానీ నీకు చాలా స్ట్రెంత్ ఉంది, నీకు మగాడితో పెద్దగా పనిలేదు. అయినా ఆ సోఫాని నెట్టి ఎవరిని ఆపాలనుకుంటున్నావు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు అశ్వత్. ఆ మాటతో ఇంకెవరి కోసం, నీకోసమే నెట్టాను అని మనసులోనే అనుకుంటూ తలదించుకుంది శివాని. దాంతో మెల్లగా మంచం మీద నుంచి వీల్ చైర్లోకి మారిన అశ్వత్ ఆమె దగ్గరికి వస్తుంటే ఆ శబ్దానికి కళ్ళు పైకెత్తి అతన్ని చూసిన శివానికి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవాలనిపించి భయంతో వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే ఆమె వేసిన సోఫా ఆ డోర్కి అడ్డంగా ఆమెను వెక్కిరించింది. దాంతో ఏడుపు ముఖంతో అశ్వత్ను చూసింది శివాని. కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకొని అశ్వత్ కొన్ని నిమిషాల్లోనే ఆమెను బెడ్ మీదకు వెళ్లేలా చేసి ఆమెపై తన బలాన్ని చూపించాడు. ఆ రాత్రి ఓ మగాడు ఇలా కూడా కోపం ఎంత ఘోరంగా చూపించగలడో ఆమె మీద అలా తన ప్రతాపం చూపించాడు అశ్వత్. ఆ సమయంలో అతను ఒక అంగవైకల్యం కలిగిన వాడంటే ఎవరూ నమ్మరు. అతని దెబ్బకు శివాని వెంటనే స్పృహ కోల్పోయింది. రోజులు గడిచే కొద్దీ శివానికి అశ్వత్ అందరిలాంటి వ్యక్తి కాదు అని అర్థమవుతోంది. అతను ఓ మొండివాడు, కూల్గా కనిపించిన రాక్షసుడు అనుకుంది. కానీ అతని హెర్బల్ గార్డెన్కి వెళ్తే మాత్రం ఆమెను హెర్బల్ కలెక్ట్ చేయమని చెబుతున్నప్పుడు
అతని కంట్రీని సేవ్ చేసే కింగ్లా అనిపిస్తున్నాడు. ఆమె ఒక డాక్టర్ కనుక ఆ హెర్బల్స్ ఎందుకు వాడుతున్నాడో అడగాల్సిన అవసరం లేదు. అప్పటినుంచి శివాని అతను చెప్పింది మెల్లగా చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఆమెతో బెడ్పై లేదా మామూలుగా ఆమెతో ఏమైనా పని చేపించేటప్పుడే నవ్వుతూ ఉంటాడు అశ్వత్. మిగిలిన టైంలో సీరియస్గా థింక్ చేస్తూ లేదంటే ఏవో బుక్స్ చదువుతూ గంటలు గంటలు రూమ్లోనే ఉండిపోయేవాడు. అతను రూమ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎలా బయటపడాలా అని చాలా ప్రయత్నాలు చేసేది శివాని. కానీ ఆమెకు ఏ దారి కనిపించలేదు. దాదాపు ఆమె అక్కడ ఉండబట్టి దాదాపు 26 రోజులు గడిచిపోయింది. ఈ మొత్తంలో ఒక్కరోజు కూడా ఆమెను ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు అశ్వత్. ప్రతి రాత్రి ఆమె అతని వల్ల ఇబ్బంది పడుతూనే నిద్రపోయింది. ప్రతి రాత్రి ఆమె కళ్ళు మూసే ముందు అతను కనిపిస్తాడు. కానీ మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచేటప్పటికీ కనిపించకుండా పోయేవాడు. కానీ ఇక్కడ శివాని అతని ఫార్మాస్యూటికల్ వర్క్కి ఇంప్రెస్ అయ్యింది. మరో 4 రోజుల్లో తను ఈ వైలెండ్ వదులుతుందనగా ఆ రోజు అతని కోసం స్పెషల్గా వంట చేసింది. ఒక వ్యక్తి కోసం ఆమె వంట చేయడం ఆమెకు ఇదే మొదటిసారి. అన్నీ రెడీ చేసి టేబుల్పై పెట్టి అశ్వత్ కోసం ఆ రోజు వెయిట్ చేస్తుంది. ఈ వంటలన్నీ చూస్తే అసలు అతను నువ్వు చేసావా, అస్సలు బాలేదు అని అంటాడేమో అని ఊహించుకొని చిన్నగా నవ్వుకుంటూ అతని రూమ్ వైపు చూసింది. ఎంత వెయిట్ చేసినా అతను మాత్రం బయటికి రాలేదు. నిజానికి ఆ రోజు లేచిన దగ్గర నుంచి అతను ఆమెకు కనిపించలేదు. డిన్నర్ టైం అయిపోతుంది. చేసిన వంటలన్నీ చల్లగా అయిపోతున్నాయి. అయినా అతను బయటికి రాలేదు. ఏంటి బయటికి రాలేదు, అసలు ఏం చేస్తున్నాడు గదిలో, ఉన్నాడా పోయాడా అని అనుకుంటూనే శివాని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. శివాని ఓ డాక్టర్ అండ్ పవర్ఫుల్ పర్సన్ అయిన ఎమోషన్స్ ఉన్న అమ్మాయి. పైగా ఈ గడిచిన కాలంలో అశ్వత్పై ఆమెకు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ కలిగింది. అందుకే భయంగా కొంచెం ఆ తలుపుపై కొడుతూనే ఉంది. కానీ ఆమె ఎంత కొట్టినా ఆ గది తలుపులు ఓపెన్ అవ్వడం లేదు. దాంతో అతనికి ఏమైనా అయ్యిందేమో అనే ఆలోచన రాగానే శివాని ఒళ్ళంతా వణికిపోతూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలో ఆ రూమ్లో వీల్చైర్ తిరుగుతున్నట్లు శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి ఆమెలో కంగారు కొంచెం తగ్గగా అతని కోసం బయటే వెయిట్ చేస్తూ కూర్చుంది శివాని. ఆ వీల్చైర్ శబ్దం మెల్లగా తలుపు దగ్గరికి వస్తున్నట్లు అనిపించడంతో ఆటోమేటిక్గా ఆమె బాధ తగ్గి పెదవులపై చిన్న స్మైల్ వచ్చింది. వెంటనే కళ్ళనీళ్లు తుడుచుకొని డోర్ ఎదురుగా అతని కోసం వెయిట్ చేస్తూ ఉండగా తలుపు నెమ్మదిగా ఓపెన్ అయ్యింది. ఎదురుగా మత్తుగా ఉన్న కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు అశ్వత్. దాంతో డిస్టర్బ్ చేసినందుకు సారీ, డిన్నర్ టైం అవుతుంది, నువ్వు ఇంకా రాలేదని డోర్ కొట్టాను అని నెమ్మదిగా చెప్పింది శివాని. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన అశ్వత్ అలానే ముందుకు పడిపోయాడు. అది చూసి షాక్ అయిన శివానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.